చాలా చిన్న ఏజ్లోనే స్టార్డమ్ని మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. ఎలాంటి డ్యాన్స్ ఫామ్ అయినా ఎలాంటి ఎమోషన్ అయినా చాలా ఈజీగా చేసేస్తూ అందరినీ ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటాడు. రాకీ సినిమా టైంలో తన లుక్స్ మీద ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని ఓవర్కమ్ అయ్యి ఆ తర్వాత నుంచి సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ లుక్స్లో కూడా వేరియేషన్స్ చూపిస్తూ ఒక సింహాద్రి, ఒక బృందావనం, ఒక టెంపర్, ఒక జైల్ అవకుశ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్తో సినిమాలతో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు మన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని, అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన దగ్గర నుంచి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిన ఆ జర్నీ మొత్తాన్ని మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒకసారి మాట్లాడేసుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ కూడా చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కామెంట్స్ కూడా చేయండి, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, కొంచెం ఎక్కువ మందికి పుష్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ గారు పుట్టింది May 20, 1983లో. ఆయన ఫస్ట్ ఒక సినిమాలో కనిపించింది 1991లో రిలీజ్ అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో. దీంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. దీంట్లో భరత్ అనే క్యారెక్టర్ చేశారు. అండ్ 1997లో బాలరామాయంలో రాముడు క్యారెక్టర్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 2 సినిమాలు చేశారు ఆయన. అండ్ ఆయన మెయిన్ లీడ్ గా 2001లోనే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో ఫస్ట్ది నిన్ను చూడాలని, అది అంతగా ఆడలేదు. అండ్ దాని తర్వాత రాజమౌళి గారి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అని, రాజమౌళి గారికి కూడా ఫస్ట్ సినిమా అది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అండ్ అదే ఇయర్ లో సుబ్బు సినిమా కూడా రిలీజ్ అయింది. తెలిసిందే కదా, రాజమౌళి గారి సినిమా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన కర్స్ అనేది. రాజమౌళి తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయని. అండ్ 2002లో వివిఎన్ గారి కాంబినేషన్ లో ఆది సినిమా రిలీజ్ అయింది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో. దాంతో ఆయన చాలా మాస్ ఇమేజ్ ని అయితే సంపాదించుకున్నారు. అండ్ అదే ఇయర్ లో అల్లరి రాముడు కూడా రిలీజ్ అయింది. ఇది అంతగా ఆడలేదు. అండ్ 2003లో నాగా సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా అనుకున్నంత ఆడలేదు. దాని తర్వాత వచ్చింది సింహాద్రి, మళ్ళీ రాజమౌళి గారి కాంబినేషన్ లో. అప్పటికి ఆయనకి జస్ట్ 20 years ఉన్నాయి, కానీ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఆ దాంట్లో కామెడీగా ఉండాల్సిన దగ్గర కామెడీగా ఉంటూ, అండ్ సీరియస్ గా సింగమలైగా మారినప్పుడు చాలా వైలెంట్ గా ఉంటూ చాలా వేరియేషన్ చూపించారు ఆ క్యారెక్టర్ లో. బ్లాక్ బస్టర్ అయింది. అది ఆయనకి 7th మూవీ. అండ్ 2004లో పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేశారు, ఆంధ్ర వాళ్ళ సినిమా. ఈ సినిమాకి ఆయనకి ఫాలోయింగ్ ఎంత పెరిగిపోయిందంటే, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్ అక్కడికి గ్యాదర్ అయ్యారు. ఆ ఫాలోయింగ్ చూసి అంత తక్కువ ఏజ్ లో అప్పట్లో అది చాలా వైరల్ అయింది మీడియాలో ఇదంతా. కానీ ఈ సినిమా అయితే అనుకున్నంత ఆడలేదు. అది ఈ రోజు రిలీజ్ కూడా అవుతుంది. అండ్ అదే ఇయర్ లో మళ్ళీ భూమిక గారి కాంబినేషన్ లో సాంబా సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే. ఇది కమర్షియల్ గా బాగానే ఆడింది, కానీ నాకు అంత నచ్చే సినిమా కాదు ఇది. అండ్ 2005లో నా అల్లుడు సినిమా రిలీజ్ అయింది. అండ్ అదే ఇయర్ లో నరసింహుడు సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ రెండు కూడా బాగానే ఉంటాయి, కానీ ఆయనకి సింహాద్రి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అయితే రాలేదు మళ్ళీ. అండ్ మళ్ళీ 2006లో అశోక్ అండ్ రాకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు నాకు అంతగా ఆడలేదు, కానీ నాకు పర్లేదని అనిపించే సినిమాలు. ఎందుకంటే మంచి ఎమోషన్ ఉంటుంది 2 సినిమాల్లో. ఒక దాంట్లో అయితే సిస్టర్ ఎమోషన్, ఇది అందరికీ తెలిసిందే. రాకీ సినిమా అప్పుడు ఆయన చాలా నెగిటివిటీ అయితే ఫేస్ చేశారు లుక్స్ పరంగా. అప్పుడు మళ్ళీ రాజమౌళి గారి కాంబినేషన్ లో 2007లో యమదొంగ రిలీజ్ అయింది. రాజమౌళి గారి అన్నారంట ఇలా ఉంటే నేను సినిమా తీను అని. ఆయన మొత్తం తగ్గే వరకు సినిమా చేయనన్నారంట. ఆయన తగ్గిన తర్వాత యమదొంగ తీశారు, మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది. సింహాద్రి తర్వాత ఆయనకి మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే మధ్యలో సినిమాలు బాగానే ఆడుతున్నాయి, కానీ ఆ రేంజ్ రికగ్నేషన్ అయితే మళ్ళీ రాలేదు. మళ్ళీ యమదొంగతో ఆ రికగ్నేషన్ మళ్ళీ ఆయనకి వచ్చింది. అండ్ 2008లో మెహర్ రమేష్ గారి కాంబినేషన్ లో కంత్రి సినిమా రిలీజ్ అయింది. ఇది కొంచెం పోకిరిని ఇమిటేట్ చేస్తున్నట్టే ఉంటుంది సినిమా. దీంట్లో చాలా సన్నగా అయిపోయారు సినిమాలో. అండ్ అదే ఇయర్ లో చింతకల్ రవి సినిమాలో ఒక సాంగ్ లో కనిపిస్తారు వెంకటేష్ గారితో కలిసి. అండ్ 2009లో అయితే ఆయన సినిమాలు ఏమి రిలీజ్ అవ్వలేదు, గ్యాప్ వచ్చింది. అప్పుడు 2010లో అదుర్ సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ వివిఎన్ గారి కాంబినేషన్ లో. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ఏమో మొత్తం ఫ్యాక్షన్ ఆ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది, కానీ ఇది మాత్రం కామెడీ అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. 2 క్యారెక్టర్లు ఉంటాయి కదా. ఈ సినిమా అయితే నేను యూట్యూబ్ లో ఎన్ని సార్లు చూశాను నాకే తెలీదు. నాకు చాలా ఫేవరెట్ మూవీ ఇది. మెయిన్ గా ఎన్టీఆర్ అన్న బ్రహ్మానంద గారి కాంబినేషన్ లో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సీన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ అదే ఇయర్ లో రామరామ కృష్ణకి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అంటే స్టోరీ నరేషన్ ఇదంతా చేస్తుంటారు. అండ్ మళ్ళీ అదే ఇయర్ లో 2010లోనే బృందావనం కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ టైం ఆయన సాఫ్ట్ లుక్ లో, చాలా సాఫ్ట్ లుక్ లో, అంటే ఆయన క్లీన్ షేవ్ లో కూడా కనిపిస్తారు ఈ సినిమాలో. ఇది కూడా చాలా మంచి హిట్ అయింది. 2010 అయితే ఆయనకి చాలా బాగా కలిసి వచ్చింది. తర్వాత 2011లో ఆయన మళ్ళీ మెహర్ రమేష్ గారి కాంబినేషన్ లో శక్తి సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ అనే మర్చిపోమన్నారు కాబట్టి మనం ఈ సినిమాని మర్చిపోదాం. అండ్ అదే ఇయర్ లో ఊసరవల్లి కూడా రిలీజ్ అయింది 2011లోనే. ఇది కూడా అంతగా ఆడలేదు, కానీ
ఇది కూడా నాకు బాగానే నచ్చుతుంది సినిమా. అది కూడా నిన్న అండ్ ఈ రోజు స్పెషల్ షోస్ ఉన్నాయి. అండ్ 2012లో బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ లో దమ్ము సినిమా రిలీజ్ అయింది. ఇది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా మీద, కానీ ఇది కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ 2013లో ఫస్ట్ టైం శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో బాద్షా సినిమా రిలీజ్ అయింది. దీంట్లో ఆయన కంప్లీట్ లుక్ డిఫరెంట్ ఉంటుంది, కంప్లీట్ స్ట్రైట్ హెయిర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కామెడీ ఇదంతా బాగానే ఉంటుంది. నాకు ఇది బాగానే నచ్చింది. కొంతమందికి ఇది అంతగా నచ్చదు, కానీ నాకైతే బాగానే నచ్చింది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అదే ఇయర్ లో హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో రామయ్య వస్తావే రిలీజ్ అయింది. ఇది కామెడీగా బాగానే ఉంటది, కానీ సినిమా అయితే అంత ఆడలేదు. అండ్ 2014లో రభస సినిమా రిలీజ్ అయింది. సాంగ్స్ బాగానే ఉంటాయి, కానీ నాకు ఈ సినిమా అంత గుర్తు కూడా లేదు. దాని తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో 2015లో టెంపర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ నుంచి నేను తీసే సినిమాలన్నీ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తుకునేలా ఉంటాయని. ఆయన చెప్పినట్టే ఆ సినిమా నుంచి ఆయన వరుసగా చాలా హిట్లు వచ్చాయి. అండ్ ఆ సినిమాలో ఆయన అగ్రెషన్ కానీ ఆ చేంజ్ ఓవర్ ఉంటుంది, అంటే నెగిటివ్ నుంచి స్లైట్ గా పాజిటివ్ గా చేంజ్ అయ్యేది. అండ్ మెయిన్ ఆ సినిమాకి ప్రాణం అయితే క్లైమాక్స్. నలుగురు కాదు ఐదుగురు, ఐదో వాడిని నేనే అని చెప్పిన దగ్గర నుంచి సినిమా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత 2016లో నానక ప్రేమతో సినిమా రిలీజ్ అయింది. దీంట్లో కూడా కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఫ్రెంచ్ బేడ్ ఇదంతా ఉంటుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది, ఇంటెలిజెంట్ గా. అండ్ అదే ఇయర్ లో జనతా గ్యారేజ్ కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఈ సినిమాకి కూడా చాలా లుక్ డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో స్టూడెంట్ గెటప్ కూడా ఉంటుంది, కొంచెం ఇంకా యంగ్ గా కనిపిస్తారు. అండ్ 2017లో ఫస్ట్ టైం ఆయన ట్రిపుల్ రోల్ చేశారు, జైలు అవ్వకుశ. దీంట్లో 3 క్యారెక్టర్స్ కి చాలా వేరియేషన్ చూపిస్తారు. ఒకటేమో కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటేమో కొంచెం కన్నింగ్ క్యారెక్టర్, ఇంకొకటి చాలా రౌద్రంగా ఉంటది. అండ్ దాంట్లో నత్తి కూడా ఉంటది, చాలా బాగా చేశారు అది. అండ్ అదే ఇయర్ లో ఆయన బిగ్ బాస్ ని కూడా హోస్ట్ చేశారు సీజన్ 1. నేను బిగ్ బాస్ జనరల్ గా చూస్తాను. నా ఫేవరెట్ సీజన్ అయితే బిగ్ బాస్ 1. ఆయన హోస్టింగ్ ఆయన చేసినట్టు తర్వాత నాగార్జున గారు, నాని గారు కూడా చేశారు, కానీ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే వీళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. అండ్ 2018లో ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ అయింది. ఇది కూడా చాలా మంచి సినిమా. ఎన్టీఆర్ గారు దీంట్లో లోపల ఒక చిన్న పెయిన్ పెట్టుకొని ఉంటారు, అది చాలా బాగా ఎమోట్ చేస్తారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయిపోతారు, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ సినిమా అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్ళ నాన్న హరికృష్ణ గారు కూడా చనిపోయారు. సో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు. 2018 తర్వాత ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది RRR రిలీజ్ అవ్వడానికి, కానీ దానికంటే ముందే 2021లో ఎవరు మీలో కోటీశ్వరుని కూడా హోస్ట్ చేశారు. దీంట్లో అందరికి ఫేవరెట్ ఎపిసోడ్ అయితే మహేష్ బాబు గారు వచ్చిన ఎపిసోడ్. వీళ్ళిద్దరి మధ్యలోని కెమిస్ట్రీ, ఆ కన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ 2022లో రిలీజ్ అయింది మళ్ళీ రాజమౌళి గారి కాంబినేషన్ లో అండ్ ఎన్టీఆర్ గారి బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో RRR. దీని గురించి మనం సపరేట్ గా చెప్పేది ఏమి లేదు. దీంట్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక సీన్ లో అయితే అందరికి తెలిసిందే, అది చాలా ఎమోషన్స్ ఒకేసారి చూపించేస్తారు. అండ్ ఆయన దీంట్లో అక్టర్ గా ఉన్నప్పుడు ఇన్నోసెంట్ గా ఇలా ఉంటాడు, ఒక్కసారిగా భీమ్ గా కన్వర్ట్ అయితే ఆయన హల్క్ అయిపోతాడు. ఇద్దరు అంటే రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ బయట ఉన్న ఫ్రెండ్షిప్ ని సినిమాలో కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా చేశారు. సినిమా గురించి మనం సపరేట్ గా చెప్పేదేం లేదు. అండ్ 2025లో వార్ 2 సినిమా రిలీజ్ అయింది హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో. యశ్రాజ్ సినిమాల మీద నాకు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వాళ్ళ సినిమాలు అంటే ఆ స్పై సినిమాలు అంటే ఇంతే ఉంటాయి, టైగర్ కానీ వార్ కానీ ఇవన్నీ మనం చూసిందే. పాకిస్తాన్ అంటారు, మధ్యలో కొన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఇది నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సినిమా కూడా అంతే ఆడలేదు. అండ్ ఆయన లైనప్ చూసుకుంటే 2027లో ఎన్టీఆర్ ని డ్రాగన్ మూవీ రిలీజ్ అవుతుంది. దాని గ్లిమ్స్ నిన్న నైటే రిలీజ్ అయింది. చాలా లెంత్ ఉంది ఆ గ్లిమ్స్, దాని గురించి మనం సాటర్డే మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది, సాటర్డే ఫిల్మ్ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం. నాకు ఈ గ్లిమ్స్ లో చాలా బాగా నచ్చిన షాట్ అయితే ఇది. మీకు ఏ షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇదే కాకుండా ఈ రోజు దేవరా 2కి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారని అంటున్నారు. అండ్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ వస్తున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ అనౌన్స్మెంట్ వీడియో కూడా వస్తుంది అంటున్నారు. ఇంకా నేను షూట్ చేసే టైంకి అయితే ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చుంటే అది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఒకవేళ వస్తే అది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేస్తాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇది ఎన్టీఆర్ గారి ఫిలిం జర్నీ. మీకు ఎన్టీఆర్ గారి మూవీస్ లో టాప్ 5 మూవీస్ ఏమనిపిస్తాయో కామెంట్ చేయండి. నా టాప్ 5 కూడా కింద పిన్నుడు కామెంట్ లో పెట్టి ఉంచాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫిల్మీ స్టాక్. బాయ్.